అందరికీ నమస్తే. ఇప్పుడు ఏంటంటే ఏఐ ఫొటోస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫోటోలు, రకరకాల ఫోటోలు పెట్టి వాటితో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ప్రజలను అనే ఉద్దేశంతో చాలామంది మీద కేసులు బుక్ చేసింది ప్రభుత్వం. ముఖ్యంగా హైదరాబాద్ యూనివర్సిటీ ఇష్యూ వచ్చిన తర్వాత ఈ ఇష్యూలో ఏఐతోన ఫోటోలు రెడీ చేసి ఆ జేసీబీలు, బుల్డోజర్స్ ముందల నెమ్మళ్ళు ఉన్నాయి, లేకపోతే అవి పోతున్నాయి, పారిపోతున్నాయి అనే ఫోటోలు క్రియేట్ చేసి దీన్ని మొత్తం పబ్లిక్కి ఎక్కించిండ్రు అనేది ప్రధానమైన ఆరోపణ, గవర్నమెంట్ చేస్తున్న ఆరోపణ. చాలామంది కేసు బుక్ అయింది. మనం చూసాం కదా, క్రిషాంక్ని ఇప్పటికి 2 సార్లు మాధవపూర్ పిఎస్ పిలిచిండ్రు, ఇంకా కొంతమంది కూడా పిలిచిండ్రు. ఇంకా చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు. పెద్ద ఒక 150-200 హ్యాండిల్స్ మొత్తం కూడా గుర్తించిందంట పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళందరూ ఫేక్, ఇవన్నీ ఫేక్ అనమాట. అంటే ఆర్టిఫిషియల్తో చేసిన మొత్తం ఫేక్ అనేది వాళ్ళ ఉద్దేశం. బహుశా అవన్నీ ఫేక్ అనే ఉద్దేశంతోన అవన్నీ ఐడెంటిఫికేషన్ చేసినారు. కొంతమంది కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు 2 ఫోటోలు, జగదీష్ రెడ్డి ఫోటో రిలీజ్ చేసినని చెప్పిండ్రు. కానీ దీని గురించి చాలా మాట్లాడుకోవాలి, ఒక్క అంశం కాదు. ఇంకా అసలు విషయం ఏంటంటే మాట్లాడుకుందాం చాలా విషయాలు. కానీ ఈమె మనం ఇక్కడ చూడాలి. ఇంకా ఈ సౌత్ ఫస్ట్ వాళ్ళు రాసిండ్రు. స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఉన్నారు కదా, ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఫర్ రిపోస్టింగ్ ఏఐ ఇమేజ్ ఆన్ ఎస్యూ. హైదరాబాద్ యూనివర్సిటీ పైన ఇగో ఆమె ఒక ఫోటో షేర్ చేసినట్టు. ఏం ఫోటో షేర్ చేసిందంటే ఈ ఫోటో ఐఏఎస్ ఎవరు వీళ్ళు పెట్టింది, హైదరాబాద్ అని వాళ్ళు పెట్టిండ్రు. ఇంకో జేసీబీలు అన్నీ లైన్లో ఉన్నాయి, ఇక్కడ జింకలు నెమ్మలి ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, అక్కడ జింకలు ఉన్నాయి, నెమ్మలు ఉన్నాయి అన్నీ చెప్పింది సుప్రీంకోర్టు కమిటీ. జేసీబీలు 100 జేసీబీలు తీసుకుపోయి పెట్టేసిండ్రు, అన్నీ ఉన్నాయి. పారిపోకపోతే అవన్నీ ఇనుళ్ళకి ఎట్లా వచ్చినాయి? ఎప్పుడు రానివి, అక్కడ లోకల్గా జనం చెప్తున్నారు కదా, ఎప్పుడు చూడలే మేము, ఉన్నాయని తెలుసు మాకు, కానీ మా ఇంటి ముందరికి ఎప్పుడు రాలే. ఇప్పుడు వస్తున్నాయి ఈ జేసీబీలు అంతా హడావిడి చేసినప్పటి నుంచి మా ఇంటి మీదకి వస్తున్నాయి, ఇంటి దగ్గరకు వస్తున్నాయి, మేమే నీళ్ళు పెడుతున్నాం, కొన్నిటికి మేమే వాటిని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పట్టుకపోతున్నారు అని చెప్తున్నారు కదా. కానీ ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్కి పోలీసులు నోటీస్ ఇచ్చారటగా. కథ ఎట్లున్నది చూడు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది కాంగ్రెస్ సోషల్ మీడియా టార్గెట్ చేసింది, పోలీసులు వాళ్ళకు నోటీసులు ఇచ్చారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు. అసలు నేను కొన్ని చూపిస్తాను, మరి ఈ విషయాల్లో ఎవరికి నోటీసులు ఇవ్వాలనో మరి ఎవరు తెలుస్తారో తెలియదు. ఇంకో ఫ్యూచర్ సిటీ రోడ్ కమ్ మెట్రో రైల్ కారిడార్, లేని ఫ్యూచర్ సిటీకి ఇట్లా ఉంటుంది అని చెప్పి, ఇది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. లేనిది ఉన్నట్టుగా చూపించడం. కనీసం అక్కడ జింకలు నెమ్మలు ఉన్నాయి, మీరు బుల్డోజర్స్ పంపింది నిజం. ఆ బుల్డోజర్స్ సౌండ్లకు భయపడి రాత్రంతా లైట్లకు భయపడి అవన్నీ పారిపోయింది నిజం. కానీ ఇది నిజమా? ఇది సీఎం రేవంత్ రెడ్డి గారే పోస్ట్ చేశారు. చాలా ఉన్నాయి అట్లాంటివి. ఇది లేవు కదా, ఇప్పుడు బిల్డింగ్స్ లేవు. ఇప్పుడు ఆ ఫోటోలతో జనాన్ని తప్పుదో పట్టించిండ్రు అనేది గవర్నమెంట్ వాదన కరెక్ట్ అయితే, ఈ ఫొటోస్తో కూడా జనాలను తప్పుదో పట్టించారు అనేది కూడా కరెక్ట్ వార్తనే. ఎందుకు ఇవన్నీ ఏంటివి? మూసీ అందా మూసీని ఇట్లా చేస్తామని చెప్పి ఆర్టిఫిషియల్ చేస్తావు. ఏదో ఒక ఓపెన్ లారీ కనిపిస్తుంది, అందరు సంగీతం వాయిస్తున్నారు, ఇక్కడ ఏదో నడుస్తుంది, ఇక్కడ మూసి, ఇదంతా ఆర్టిఫిషియలే కదా. రేవంత్ రెడ్డి గారే పెట్టింది, ఎవరో కాదు పెట్టింది, సీఎంఏ పెట్టిండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో. ఇంకా మూసి అంతా మూసి తయారవుతుంది, మూసి రివర్లో ఇట్లాంటివి వస్తాయి, బస్సులు వస్తాయి, ఇవన్నీ పెట్టిండు. మరి ఇవన్నీ కూడా జనాలను పురాణ పూలు ఇట్లుంటుందంట, మొత్తం చెట్లు పుట్టలు వచ్చేసి ఇట్లా అయిపోతుంది అని చెప్పేసి పెట్టిండ్రు. మరి ఇది కూడా తప్పే కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడమే తప్పు అంటే అన్ని తప్పులే. హైదరాబాద్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడిన ఫోటోలు చాలా తక్కువ. నిజమైన ఫోటోలే ఉన్నాయి ఎక్కువ. నిజమైన వీడియోలు, నిజమైన ఫోటోలు, నిజమైన స్టూడెంట్స్ మాట్లాడినవే ఉన్నాయి. ఫేక్ స్టూడెంట్స్ కాదు వాళ్ళు, నిజమైన స్టూడెంట్స్. మీరు ఇప్పుడు పోతే కూడా అనే ఉంటారు వాళ్ళు. నిజమైన జింకలే ఇన్నులకు వచ్చినాయి, నిజమైన జింకలు. 4 జింకలు చచ్చిపోయినాయి, నిజమైనవి. అవి కూడా ఆర్టిఫిషియల్ కావు, నిజమైన జింకలు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఇచ్చిన వాళ్ళ కమిటీ, సుప్రీంకోర్టు ఇచ్చిన కమిటీయే ఎంపవర్డ్ కమిటీ. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది కదా, అక్కడ జింకలు ఉన్నాయి, నెమ్మళ్ళు ఉన్నాయి, రకరకాల పక్షులు ఉన్నాయి, అవన్నీ డిస్టర్బ్ అయినాయని రాసినారు కదా వాళ్ళు. సినిమా వాళ్ళ మీద అప్పుడు నాగార్జున వాళ్ళ కొడుకు, కోడలు వాళ్ళ మీద వేసిరు కదా. ఎవరు మాట్లాడారు? కొండ సురేఖ గారు మాట్లాడారు గాంధీ భవన్ సాక్షిగా.
మరి ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏదో ఫోటోలు షేర్ చేసినని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టినరే. ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ఇజ్జత్ పోతాడు మాట్లాడిన మినిస్టర్ మీద కేసు పెట్టినరా మీరు? గవర్నమెంట్ పెట్టింది ఆ కేసు? ఎందుకు పెట్టలేదు? అంటే మీ మినిస్టర్ మాట్లాడితే ఓకే, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు షేర్ చేసి జనాలను తప్పుతో పట్టిస్తే ఓకే, కానీ అక్కడ ఉన్న నిజాన్ని చూపిస్తే తప్ప. లేని ఫోర్త్ సిటీని చూపిస్తారు, లేని మూసీ రివర్ దగ్గర లేనిది చూపిస్తారు. ఏం చేయలే కదా మీరు. అక్కడ ఉందా ఇప్పుడు? అక్కడ లేదు. మీరు సృష్టించిన ఫోటో అది. ఫోర్త్ సిటీ ఉందా ఇప్పుడు? కట్టిర్రా ఉన్న బిల్డింగ్లు, రోడ్లు వేసినరా? కానీ రోడ్లు వేసినట్టు, బిల్డింగులు వేసినట్టు, అటుకెళ్ళి కార్లు పోతున్నట్టు, ఫుట్పాత్లో జనాలు తిరుగుతున్నట్టు, అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా. అది కూడా జనాల్లో మోసం చేయడమే కదా, లేనిది ఉన్నట్టు చూపించడం. కనీసం ఉన్నది ఉన్నట్టు చూపిస్తేనేమో తప్పు, లేనిది ఉన్నట్టు చూపిస్తే కరెక్టా? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం పర్యావరణ ప్రేమికులు అక్కడ ఉన్న ఈ సిచ్యువేషన్ని చూపించడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటో అంటే అదేమి మేఘాలకి వెళ్ళి దిగి వచ్చింది కాదు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని చూపించడం. జేసీబీలు వచ్చినప్పుడు పారిపోకపోతే జింకలు ఆనే పండుకొని ఉంటాయా? జేసీబీలు వచ్చినప్పుడు నెమ్మలు పారిపోకపోతే ఆడు ఉంటాయా? ఆనే పండుకొని ఉంటాయా? అది ఎట్లా ఉంటుందో చూపించారు. జేసీబీల ఎట్లా ఉంటుంది, జేసీబీల సౌండ్ ఎట్లుంటుంది? ఒకటేసారి ఒక 100 జేసీబీలు ఒక దగ్గర వర్క్ చేస్తే ఎంత సౌండ్ వస్తుంది, ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది? అదిగో ప్రశాంతమైన 400 ఎకరాల చిట్టాడి అనాలనో, దాన్ని ఫారెస్ట్ అనాలనో, ఇంకేమనాలనో, ఓ గ్రీనరీ స్పేస్ అనాలనో, అక్కడ ఒక ప్రశాంతమైన స్పేస్లో వందల సంఖ్యలో జేసీబీలు పనిచేస్తుంటే ఎంత సౌండ్ వస్తుంది? పారిపోవా మరి? దాన్ని రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు తయారు చేశారు. మరి మీరు ఏం తయారు చేసినారు? ఇవన్నీ ఏం రిఫ్లెక్ట్ అయ్యే విధంగా తయారు చేసినారు? లేని ఫోటోలు ఎలా తయారు చేసినారు? ఇప్పుడు మూసీ రివర్ దగ్గర ఇది ఉందా? ఇట్లా రెస్ట్ ప్లేస్ ఉందా? ఇప్పుడు ఉందా? ఇవన్నీ మీరు చేసినారు. ఇక్కడ బస్సు అడిగి తిరిగిందా? అంటే మీరు చేస్తే కరెక్ట్, అవతలలో జనాలు చేస్తే తప్పు. అదన్నా కరెక్ట్ కావాలి, ఇదన్నా కరెక్ట్ కావాలి. ఇది కరెక్ట్ అయితే అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ కాదు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి కేసులు వేస్తాం, తిప్పుతాం, ఇదే పనిగా. ప్రజలకు మీరు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. డిపిఆర్ కనీసం ప్రాజెక్టుల డిపిఆర్ కూడా లేవు. మూసీది కానీ ఫోర్త్ సిటీ ఇప్పటిదాకా డిపిఆర్ జనాల్లో అయితే లేదు, పబ్లిక్ డాక్యుమెంట్ లేదు. డిపిఆర్ లేని ప్రాజెక్టులు ఏఐ బొమ్మలు వేసి రంగుల ప్రపంచాన్ని చూపిస్తున్నావు, తప్పు లేదు, కేసు లేదు, ఏమి లేదు. కానీ అక్కడ ఉన్న విషయాన్ని అర్థమవుతాలు చెప్పడానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటో వేస్తే తప్పు. ఖచ్చితంగా జనం ఆలోచించాలి దీనిపైన. అంటే అధికారం ఉందని కేసులు మేము చెప్తే పోలీసులు కేసులు పెడతారని, మేము కంప్లైంట్ చేస్తే పోలీసులు కేసులు ఎట్లా చేస్తారని. ఇప్పుడు నేను కంప్లైంట్ చేస్తా, మా సిగ్నల్ టీవీ మీద చాలామంది చాలా రకాల ఆరోపణలు చేస్తారు, నేను పోయి పెడతా, తీసుకుంటారా? చేస్తారు ఎఫ్ఐఆర్ పోలీసులు? ఉన్నా ట్రై చేస్తా, అది కూడా చెయ్యరు. అదే మన మీద ఒక కార్యకర్త పోయి పెడితే కేసు చేస్తారు. మనమే కేసులకు భయపడం, కానీ చెప్తారు అట్లా చేస్తారు. అధికార దుర్వినియోగం ఎట్లా చేస్తున్నారు అని చెప్పడానికి చెప్తున్నాను. ఈ వీడియో అంతా అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం ఇది. వాళ్ళ మీద కేసులు బుక్ చేసినట్టే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూసీ రివర్, ఫోర్త్ సిటీ, ఇక ఏమేమి చేసినారో, మెట్రో లేని మెట్రో ఉన్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు షేర్ చేసిన అందరి మీద కేసులు బుక్ చేయండి. అప్పుడు పోలీసులు కూడా కరెక్ట్గానే ఉన్నారు, కరెక్ట్గా మీడియేటర్గా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎవరు పోయినా కేసులు బుక్ చేస్తారు, ఎవరి మీద పెట్టినా విచారిస్తారు, అవసరమైతే అరెస్ట్ చేస్తారు అని ఒక నమ్మకం కలుగుతుంది జనాలకి. అంతేగాని కాంగ్రెస్ వాళ్ళు పెడితేనే కేసులు, అవి కాంగ్రెస్ స్టేషన్లు కావు, పోలీస్ స్టేషన్లు. అవి అధికారంలో ఉంటారు, రేపు దిగిపోతారు. పోలీస్ స్టేషన్లు మీకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది చూసిన పేపర్లో, మంచిదే. కానీ ఇట్లా చేసుకుంటూ పోతే రావు ర్యాంకులు. ఎనీవే, కాంగ్రెస్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ పెడతామంటారు ఇక్కడ, కానీ ఏఐ చేస్తే నచ్చదు. అదేందో మేము ఏఐ హబ్బు తయారు చేస్తామని చెప్తారు శ్రీధర్ బాబు గారు, కానీ ఏఐ ఫోటో చూస్తే భయపడతారు. ప్రపంచంలో నేను ఏం తీసుకొస్తాం హైదరాబాద్ అంటారు, ఏ వీడియో చూస్తే జలక్కు ఉంటుంది పానం. మరి దేనికి గంత భయపడేదానికి ఏ తెచ్చుడెందుకు, ఏ హబ్ ఎందుకు, ఏ పెద్ద అడ్రస్ ఎందుకు, ఇదంతా ఎందుకు, పొంగనాలు ఎందుకు, ఏ అని పొద్దుగా లేస్తే. ఎనివే, వాళ్ళు చేసిన ఫోటోలు తప్పైనప్పుడు అవతలు చేసిన ఫోటోలు
కరెక్ట్ అయితే ఇంకా కొద్ది ఛాన్స్ ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫోటోల కన్నా ఛాన్స్ ఉంది. అక్కడ జింకలు ఉన్నాయి, నెమ్మలు ఉన్నాయి. మీరు చేసే దగ్గర ఏమీ లేదు, రాయి లేదు, బండరాయి లేదు, మీరు ముగ్గు పోయలే, పునాది తీయలే, ఏం తీయలే, ఉత్త ఫోటోలు క్రియేట్ చేసిండ్రు. అసలు తప్పు మీ దగ్గరనే కనిపిస్తుంది, వాళ్ళకన్నా ఎక్కువ. జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పోలీస్ వ్యవస్థను ఎట్లా వాడుతున్నారు, వీళ్ళ అధికార దుర్వినియోగం ఎట్లా చేస్తున్నారు, అధికారం చేతిలో ఉందని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.